తాతయ్య. అమ్మా నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగం వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. ఏరా, నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచింది ఆ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా 3 ముళ్ళు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభముహూర్తం వచ్చేసిందిలేండి, కూర్చోండి. థాంక్యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సికిపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతీశ్వరరావు. తాతయ్య, షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి.